హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విశ్వంబర నుంచి రమరామ అంటూ హనుమాన్ జయంతి సందర్భంగా సాంగ్ రిలీజ్ అయింది. సో ముందుగా మెగా అభిమానులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇంకా సాంగ్ విషయానికి వద్దాం. సాంగ్ లో నిజంగా చెప్తున్నాను, ఇంద్ర లుక్స్, ఇంద్ర సేనారెడ్డి కనిపించాడు నాకు. లిటరల్లీ అసలు బాస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారయ్యా మీరు ఆ లుక్స్, నిజంగా దండం. సూపర్ ఉన్నారు అసలు. గ్రేస్ కానీ ఆ మొహంలో, అంటే ఇంకా బాస్ అంటేనే గ్రేస్, గ్రేస్ అంటేనే బాస్, దానికి ఇంకా డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నాకైతే ఆ స్టార్టింగ్ బీట్ ఏదైతే ఉందో మెగాస్టార్ స్థాయికి తగ్గట్టుగా ఉంది. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పాటలోకి రాబోతున్నారు అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏదైతే మ్యూజిక్ నడవాలో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ నడిపించారు కీరవాణి గారు. దానికి హ్యాట్స్ ఆఫ్. అది నాకు బాగా నచ్చింది. ఎంట్రీ మ్యూజిక్ ఒకసారి మళ్ళీ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఆ బీట్స్ నెక్స్ట్ లెవెల్ బీట్స్ అసలు. సో ఓవరాల్ గా సాంగ్ లో రాముడి తాలూకు వాల్యూస్ కానీ, చిరంజీవి గారి తాలూకు అంటే పర్సనాలిటీని దాన్ని పొగుడుతూ రాసినటువంటి పదాలు కానీ, నిజంగా రామ్ జోగి శాస్త్రి గారు కాకుండా ఇంకెవరో ఇటువంటి సాంగ్ రాయలేరేమో. అంటే ఆయన శివుడి మీద పాట రాయగలుగుతారు, రాముడి మీద పాట రాయగలుగుతారు, అమ్మవారి మీద పాట రాయగలుగుతారు. అసలు నిజంగా సరస్వతి పుత్రుడు రామ్ జోగి శాస్త్రి గారు. నాకు పర్సనల్ గా ఈ యొక్క సాంగ్ లో నచ్చినటువంటి లైన్ ఏంటంటే, పాదుకల్ని మోసినోడు తమ్ముడు అంటే వాడు, తమ్ముడికి రాజ్యం ఇచ్చి అడవికి ఏగినాడు, అన్నయ్య అంటే ఇతడు అని చెప్పేసి ఒక లైన్ ఉంటది. పాదుకల్ని మోసినోడు తమ్ముడు అంటే వాడు అని అనగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే, మెగాస్టార్ చిరంజీవి గారి కష్టం మనందరూ తెలిసిందే. దాన్ని ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా వివరించేవారు. రీసెంట్ గా చూస్తే గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా చెప్పారు, అన్నయ్య పొద్దునంతా కష్టపడి సాయంత్రానికి రాత్రికి ఇంటికి వచ్చినప్పటికి ఆయన షూ తీసుకునే ఓపిక కూడా ఉండేది కాదు. అలా వచ్చి సోఫా మీద కూర్చొని పోతే నేను వెళ్ళి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి షూ తీసేవాళ్ళం. ఆ కష్టం దానికి విలువేంటో మేము చూసి పెరిగాము అన్నది నాకు ఆ లైన్ లో అది గుర్తొచ్చింది. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారి మొన్న చెప్పారు, ప్రజారాజ్యానికి ఎక్స్టెన్షనే జనసేన పార్టీ అని చెప్పేసి. అటువంటి జనసేన పార్టీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా ఆయన అఖండ మెజారిటీతో ఒక 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన తర్వాత ఆ విజయాన్ని తీసుకొచ్చి అన్నయ్య పాదాల దగ్గర పెట్టేస్తారు చూసారా. నాకు ఆ లైన్స్ లో గుర్తొచ్చాయి అనమాట. అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని చాలా చక్కగా, నాకైతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు గుర్తొచ్చారు ఆ లైన్స్ లో. నిజంగా చిరంజీవి గారి యొక్క పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఆయన వ్యక్తిత్వం తాలూకు లిరిక్స్ ని మిళితం చేస్తూ రామ్ జోగి శాస్త్రి గారి లిరిక్స్ రాయటం గుండెల్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి అని అనుకోవాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామ్ జోగి శాస్త్రి గారు. సో మీకు ఎలా అనిపించింది సాంగ్? అలాగే సాంగ్ లో ముఖ్యంగా బాస్ లుక్స్ ఎలా అనిపించాయి అంటే కామెంట్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.